స్థుతిస్తున్నాం నాన్న. అవును తండ్రి, ఇంతటి ఒక భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. చెప్పలైన కుమారులకు సమోచితమైన జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి నాన్న. ఉదయకాలాల మాటలు వింటూ వాటి ప్రకారంగా మా జీవితాలను సరిచేసుకున్నదంటే ఈ లోకంలో మీ కొరకు ప్రతి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకొలుస్తున్నాను. అవును తండ్రి, ప్రభు కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆ కార్యాన్ని చేపట్టని పిల్లలందరినీ ఆశీర్వదించండి నాన్న. చల్లటి వేళల్లో మీ జీవిత మాటలు వింటూ మా జీవితాలను ఆనందపరచుకునే మాటలు వినగలుగుటకు కృప చూపున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాన్న. ఇంతటి వాక్యాన్ని నేర్పిన మా తండ్రి దేశాన్ని ఆశీర్వదించండి. ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యం. అవును తండ్రి, ఉన్నప్పటికీ తండ్రి సంతానమైన శ్రద్ధ, ఆసక్తి ఎంతగానో ఉంది తండ్రి. ఆ కార్యక్రమాన్ని మేము చేపట్టడానికి తండ్రి సర్వ మానవులందరూ తండ్రి శక్తి కలిగిన వాక్యాన్ని మా చేతిలో పెట్టావు. ఆ వాక్యంతో తండ్రి అనేకులు మీ వైపు తండ్రి జ్ఞాన వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహిస్తూ ఈ కార్యక్రమాన్ని తండ్రి చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ జ్ఞాన వివేకాన్ని అనుగ్రహించి అద్భుతమైన నీ మాటలను తండ్రి ఆశ్చర్యకరంగా బోధించుటకు కృపాన్ని చూపుతాను. ప్రభులు వారి శ్రేష్టమైన నామాన్ని ఈ ప్రార్థన చూపిస్తున్నాను తండ్రి. మంచిదండి, సంతోషం. ఒకటి ప్రార్థన చేస్తున్నది ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం స్త్రీలారా త్వరగా మీరు దేవుణ్ణి కనెక్ట్ చేయాలనుకుంటున్నారు. త్వరగా చేయగలిగితే మనం వాక్యంతో ప్రార్థన చేసుకొని సేవకుల నుంచి మంచి మాటలను విందాం. ఈ విషయాన్ని మీరు త్వరగా కరెక్ట్ చేయవలసిందిగా వీళ్ళందరినీ కోరుచున్నాం. ఓకేనండి, ప్రభునందు ప్రియులారా వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. వాక్యంతో ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందు కొనసాగిద్దాం. మన మధ్య ఉన్నటువంటి
అక్కగారు విశ్వనాథం అక్కగారు మన మధ్యలో ఉన్నారు. వారు వాక్యం మీద ప్రార్థించవలసిందిగా వారిని ప్రార్థించవచ్చు. సరే ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నా నిండు వందనములు తెలియజేసుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతులైన మా కన్న తండ్రి, మీ దయగల నామానికి వందనములు తెలియజేసుకుంటూ గడిచిన కాలం అంతా తండ్రి కృపాక్షేమములు తండ్రి మా వెంట ఉంచి మమ్మల్ని ప్రేమించి ఇష్టపడి మమ్మల్ని నమ్మి మరలా ఆయుష్ని పోసి తండ్రి పెందలకడనే మీ మాటలు వినుటకు తండ్రి వేగిర పడుటకు తండ్రి మమ్మల్ని సిద్ధం చేసిన మా కన్న తండ్రి మీకు వందనములైనా దేవా, ప్రతిరోజు కూడా తండ్రి తలంపులు, క్రియలు, ఊహలు, ఉద్దేశాలు ప్రతి విషయంలో తప్పిపోయినప్పటికీ కూడా దేవా మమ్మల్ని క్షమిస్తూ ప్రేమిస్తూ మీ మాటల చేత మమ్మల్ని బలపరచడానికి మరొక దినాన్ని ప్రసాదించిన మా కన్న తండ్రి మీ యొక్క పాద పద్మములకు వందనములు తెలియజేసుకుంటున్నాయినా దేవా, ఈరోజు పెందలకడనే లేచాము మీ మాటలు వినడానికి అన్నప్పుడు దేవా వింటున్న ప్రతి మాట కూడా పెడచెవిన పెట్టక ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టకుండా తండ్రి వినబడుతున్న ప్రతి మాట అది నా కోసమే, నా జీవితాన్ని మీ వైపు మలుచుకోవడానికి నన్ను గ్రహించుకొని ప్రతి మాట చేత మమ్మల్ని మేము హెచ్చరించుకుని తండ్రి అనేకులను రక్షించుకునేటలో తండ్రి శక్తి లోపం లేకుండా ప్రయత్నించటకు కృప చేయమని ప్రాధాయపడుతూ ప్రత్యేకంగా నాయన ఈ యొక్క కాన్ఫరెన్స్ ని ఈరోజు నడుపుతున్నా అనేక జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలానే ప్రతి ఒక్కరిని వాక్యం చేత నిలబెట్టడానికి మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు బలవంతులుగా మలచడానికి తండ్రి ఈరోజు సిద్ధపడి ఉండగా తండ్రి అనేక జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరముతో మమ్మల్ని హెచ్చరించమని ప్రాధాయపడుతూ తండ్రి వింటున్న ప్రతి మాటతో తండ్రి మమ్మల్ని మేము హెచ్చరించుకొని మా బ్రతుకులను సరిచేసుకున్నట్టుకు కృప చేయమని ప్రాధాయపడుతున్నాయినా మరి చెప్పనైన అనేక వినైన మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని మీ పాదాల చింతన విన్నమించుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనను మీకు సమర్పించుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి, సంతోషం. చక్కటి ప్రార్థన చేసినట్టు అక్కగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలారా నేను కరెక్ట్ చేస్తున్నాను నేను చేసేవారు కూడా అందరు కూడా మీరు కరెక్టండి. ప్రభునందు ప్రియులారా, నేటి దినాల్లో మనకు వాక్యాన్ని అందించడానికి దేవోక్తులతో దినారంభాన్ని ప్రారంభించడానికి సిబిటి సిద్దిపేట నుంచి అన్నయ్య గారు, గజ్వేల్ నుంచి అన్నయ్య గారు, బాబురావు అన్నయ్య గారు రావటం చాలా సంతోషం. నేటి దినాన చక్కటి మాటలను మనకు అందించడానికి వినిపించడానికి తనకును మనకును దేవుడు దయచేసి విధములకే వందనాలు తెలియజేస్తాం. దయచేసి అమ్మాయి వారికి కీర్తనాలు దయచేసి అందరూ కూడా మ్యూట్లో పెట్టండి, ఎవరు కూడా మ్యూట్లో తీకండి.
చక్కగా దేవుని మాటలను మీరు వినవలసిందిగా ప్రేమతో కోరుచు ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం అనే స్టార్ట్ చేయండి. ముందు ప్రభునందు ఆత్మీయులు దేవుని ప్రియులందరికీ మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనములు. ఓకేనండి, ఈ అవకాశం ఇచ్చిన సేవాయి దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరితో ఉదయకాలం దేవుని మాటలను గురించి మాట్లాడటం, ఈ సహవాసం కలిగి ఉండటం మరి ఎంతో సంతోషంతో మరి ముందుకు రావడం జరిగింది. అన్నయ్య కాల్ చేయగానే ఓకే అన్నయ్య అని చెప్పి మరి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అన్న ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. దయచేసి మరి దేవుని యొక్క దివ్య గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో నుంచి ఈరోజు కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. ముందుగా బైబిల్ అనేది మనకు తెలియంది కాదు. డిఓయుఐలో ఉన్న మన అందరికీ ఖచ్చితంగా బైబిల్ అంటే ఏంటో, దాని పూర్వపరాలు ఏంటో, మరి ఎలా మనం బైబిల్ చదవాలో, బైబిల్కి మనం ఇవ్వవలసిన మరి విలువ అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది బైబిల్కి భిన్నంగా మాట్లాడుతూ బైబిల్లో లేని దాన్ని, బైబిల్ చెప్పని దానిని చెప్పటం, లేదా బైబిల్ని వక్రీకరించి ఈరోజు భిన్నమైన అర్థాలు, భిన్నమైన ఆలోచనలు ఈరోజు మనకు వినబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. మరి ముందుగా యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 యోహాను గారు రాసిన 2వ పత్రిక 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం: క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరించని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. అంటే క్రీస్తు బోధయందు నిలిచి ఉండాల్సిన అవసరత ఉన్నది. ఈరోజు ఎంతో మంది బోధకులు ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తుండొచ్చు. కానీ ఏ బోధకుడు ఏ మాట చెప్పినా అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలే చెప్పాలనేది బైబిల్లో మనకు చెప్పబడిన ఒక పెద్ద నియమం. ఏంటి అనంటే, ఈరోజు యేసుక్రీస్తు మాటల్ని కాకుండా, యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరేపించి రాయించిన మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలకు తప్ప ఎవరు కూడా బైబిల్లో లేనివి చెప్పకూడదు అనేది ఏదో మనకు జయశాలి గారు చెప్పిన మాటనే కాదు. బైబిల్ గ్రంథంలో అత్యంత ఉన్నతమైన బోధకుడుగా, లేదా బైబిల్ అంతటికి ప్రాముఖ్యమైన వ్యక్తి కనబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన మాటల్లో మనకు తెలియజేశారు. ప్రకటన గ్రంథంలో కానీ, ఇకపోతే ఎవరిని మీరు బోధకుడు అనవద్దని కన్న మాటలు కానీ మనం వింటున్నాం. అలాగే ఆ తర్వాత కాలంలో బైబిల్ గ్రంథంలో ఎక్కువ పుస్తకాలు రాసిన పౌలు గారు, సౌలుగా ఉండి పౌలుగా మారిన తర్వాత ఆయన దేవునికే తన జీవితాన్ని అంకితం చేసి దాదాపుగా 14 పత్రికలు కొత్త నిబంధనలు రాశారు. అలాంటి ఉన్నతమైన బోధకుడు కూడా గలతీయులకు రాసిన గలతీయులకు పత్రికను రాస్తున్నప్పుడు వారితో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈ లోకంలో లేదా మనం వింటున్న సువార్త కాకుండా మరి ఒక సువార్తను ఈ లోకంలోనే కాదు పరలోకము నుంచి ఒక దూత వచ్చినా కూడా మనం నమ్మకూడదని చెప్పారు. అంటే బైబిల్ని మనం ఎంత జాగ్రత్తగా మనం ఆలోచించాలో, బైబిల్కే లేదా దేవుని వాక్యానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని అప్పగించినట్లుగా ఆ తర్వాత కాలంలో వచ్చిన బోధకులు కూడా చాలా జాగ్రత్తగా బైబిల్ పైన ఒక ఆలోచన కలిగి దాన్ని వివరించే ప్రయత్నం చేశారు. కానీ నేటి కాలంలో నుండి విపరీతమైన వాదాలు, విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన భిన్నాభిప్రాయాలు మనకు కనబడుతున్నాయి. సూటిగా మనము పాఠంలోనికి రాగలిగితే, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలండి, బైబిల్ గ్రంథంలో కనబడుతున్న పదాలు కానీ,
వాక్యాలు కానీ తప్పుగా ఉన్నాయి అని చెప్పామండి. మనకందరికీ తెలుసు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్మ కానీ, వీరి గురించి స్పష్టంగా మనకు తెలుసు. వీరిని గురించి వేరువేరుగా ఉన్నారు. అలాగే వారి యొక్క దైవత్వాల గురించి కానీ, వారి యొక్క నిత్యత్వాల గురించి కానీ, ఎవరు సమానం, ఎవరు సమానం కాదు, ఎవరు ముందు, ఎవరు తర్వాత, ఈ ఆలోచనలన్నీ ఈరోజు సమాజంలో వినబడుతున్నాయి. కావాలని వాటిని క్రిటిసైజ్ చేసే విధంగా, వక్రీకరించే విధంగా ఈరోజు మాట్లాడుతున్నాయి. మనకు తెలియదు కాదు. ముందుగా మనం ఒక వచనం చూసుకుందాం. ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక వచనం చూసుకుందాం. ఎందుకంటే మనం క్రీస్తు బోధయంలో నిలిచి ఉండాలి కనుక మరి యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా మాట్లాడిన మాటని మొదటిగా మనం తీసుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసేసి చెప్పిన వచనాలను చదివే ప్రయత్నం చేస్తే కొంచెం నాకు సహాయం ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. ఈ సంగతులు గూఢార్థంగా మీరు చెప్పి తిని. ఓకేనండి. ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పి తిని, అయితే నేను ఎన్నడూ గూఢార్థంతో మీతో మాట్లాడతాను. ఓకేనండి. నేనిక గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి స్పష్టముగా తెలియజేయ గడియ వచ్చుచున్నది, తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. గనుక ఏమంటున్నారండి ఇక్కడ ప్రభు అయిన క్రీస్తుల వారు? నేను ఈ సంగతులు మీతో గూఢార్థంగా మీతో చెప్పాను, కానీ నేనిక ఎన్నడూను గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గురించి స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది అన్నాడు. అంటే తండ్రిని గురించి స్పష్టంగా ఆయన్నే చెప్పాడండి. అంటే తండ్రి గురించి చెప్పాడా, నన్ను గురించి నేనే మాట్లాడుకుంటున్నాను అన్నాడు ఇక్కడ? అంటే కాదండి. తండ్రిని గురించి తెలియజెప్పు గడియ వచ్చి ఉన్నది, స్పష్టంగా తండ్రి గురించి చెప్పవలసిన అవసరం ఉన్నది అని యేసుక్రీస్తు మాటలు మనం చెప్తున్నాం. ఇకపోతేనండి, యేసుక్రీస్తు ప్రభుల వారు బైబిల్ గ్రంథంలో ఏనాడు తండ్రిని నేను అని గాని, పరిశుద్ధాత్మని నేను అని గాని ఎక్కడ చెప్పగలిగాను? తండ్రి ఉన్నాడు, తండ్రి దగ్గర నుంచి నేను బయలుదేరి వచ్చాను, ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళుతున్నాను అని ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇక్కడ తండ్రి అని రాయబడింది, తన యొక్క కుమారుడు అని రాసుకున్నాడు. తండ్రి కుమారుల మధ్య సంబంధం మనకు కనబడుతుంది. పదాలు ఉన్నాయి, అలాగే దాని భావం కూడా అలాగే ఉన్నప్పటికీ తెలుగు బైబిల్లో తప్పులు పడ్డాయని చెప్తున్నారండి. అంటే తండ్రి కాదు, యేసుక్రీస్తు దేవుడిని తండ్రి అనకూడదట. ఒకవేళ తండ్రి అని అంటే ఆయన చిన్నవాడైపోతాడు గనక తండ్రి అనకూడదు. లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని చెప్పకూడదంట. ఎందుకంటే పుట్టాడు అని చెబితే తండ్రి కంటే ఇంకో దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని కంటే తక్కువ వాడవుతాడు. అంటే ఆయన తండ్రి అనే పదమైన బైబిల్ గ్రంథంలో మరి తప్పుగా పడింది. పుట్టాడు అనే పదం కూడా బైబిల్ గ్రంథంలో తప్పుగా పడింది. కుమారుడు అనే పదం కూడా బైబిల్ గ్రంథంలో తప్పుగా పడింది అని బైబిల్ గ్రంథంలో మనకు అర్థం కాని విషయాలను దీని మూల భాష అయిన ఎబ్రీ గ్రీకు భాషలలో వేరే విధంగా ఉంది అని చెబుతూ తండ్రి కుమారుడు అని అనకూడదని ముగ్గురు దేవుళ్ళు నిత్యత్వంలో ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళు సమానంగా ఉన్నారు అని ఒకరంటే మరొకరు లేదు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, మరో తర్వాత పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు క్రియేక. తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా వచ్చాడు, పరిశుద్ధాత్మ వచ్చాడని ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి అండి మరి ఈ బోధ మనం వింటూనే ఉన్నాము సమాజంలో. కానీ వేశాలి గారు మనకి స్పష్టమైన వివరణ ఇచ్చారండి. తెలుగు బైబిల్ దగ్గరికి రాగానే వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగు బైబిల్ కాదు కదా, మూల భాషలో దేవుడు రాయించిన బైబిల్ కాదు కదా, ఆ తర్వాత దీన్ని అనువాదం చేశారు కదా అని అంటున్నారండి. అంటే ఇప్పుడు మనకు ఒక విషయం పైన స్పష్టత రావాలంటే, నిజాలు తెలియాలంటే మనం ఏ భాషలోకి వెళ్ళాలి అని అంటే ఇదిగో ఎబ్రీ భాష, గ్రీకు భాషలోకి వెళ్ళాలని చెప్తున్నారండి. పైగా మన వాళ్ళని ఏమంటారంటే ఇదిగో వీళ్ళు తెలుగు బైబిల్ మాత్రమే యూజ్ చేస్తారు, వేరే భాషలోని వీళ్ళు రారు, ఎందుకంటే వీళ్ళకు వేరే భాష రాదు కదా అని హేళన చేసే ప్రయత్నం అని చెప్తున్నారండి.
ఓకేనండి. ఈ రోజు మనకు తండ్రి గురించి కానీ, కుమారుని గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ తెలియదు అనేది లేదండి. దీని గురించి స్పష్టంగా మనకు తెలుసు. మరి ఈరోజు మనం మాట్లాడుతున్నది ఏంటంటే బైబిల్ గ్రంథంలో, తెలుగు బైబిల్లో ఉన్న మాటలు, తెలుగు బైబిల్లో ఉన్న మరి పదాలు ఈ తప్పులు పడ్డాయి. గ్రీకు పదాలు మాత్రం అయితే స్పష్టంగా ఉన్నాయని మనకు రాని భాషను చెప్పి మన నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన అవకాశంగా మరి గ్రీకు భాషల్లో కూడా వారు మరి లేవనెత్తిన పదాలలో ఏముందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అన్నారండి. ఏ పదాలను చూపించి ఒక్కరే అనే పదం మనం ఏమన్నామంటే త్రియేక అనే పదాన్ని బైబిల్లో చూపించండి అని మనం అడిగాము. అడిగితే వాళ్ళు ఏం చేశారంటే త్రియేక అనే పదం బైబిల్లో లేదు కానీ మరి గ్రీకు బైబిల్లో మాత్రం త్రియేకన ఉంది అని చెబుతున్నారండి. ఏంటి వారు వివరించిన వచనాలు ఏంటంటే ఎబ్రీ భాషలోనైతే మరి ఎబ్రీ భాషలో ఏకద్ అనే పదం ఉందండి. ఏకద్ అనే పదము, అలాగే యాహీద్ అనే పదం ఉన్నదండి. ఏకద్, యాహీద్ అనే పదాన్ని చూపిస్తూ ఏకడ్ అంటేనేమో ఏకమైన సమన్వయం, ఉన్నతమైన ఐక్యత అని ఉందండి. యాహీద్ అంటేనేమో ఏకైకమైన లేదా ఒంటరిగా ఉన్న లేదా ప్రత్యేకమైన, ఒకే ఒకడు, ఏకైకుడు అని అర్థాలు ఉన్నాయి. అంటే ఏకడు కానీ యాహీద్ కానీ, ఏకడు అంటే ఏకమైన లేదా ఏకత్వం, అలాగే యాహీద్ అంటేనేమో ఒకే ఒకడు, ఏకైకుడు అని ప్రధానమైన అర్థాలు మనకు కనబడుతున్నాయండి. మీరు ఇది రాసుకోవాలి. ఒకవేళ మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మరి మీ దగ్గర నోట్బుక్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వీటిని రాసుకుంటే మనం వారిని ఎదుర్కోవచ్చండి. ఎందుకంటే మనకు అనరాని పదాలు, పలకరాని పదాలు, అర్థాలు తెలియని పదాలను చూపించి వారు అనుకున్న సిద్ధాంతాన్ని నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి మనం కూడా మరి ఆ పదాల్లో ఏముందో అని మనం పరిశీలన చేద్దాం. ఏకడనే పదము ఏకమై అనే పదానికి ప్రధానమైన అర్థం ఏంటి? ఈ పదాలను తీసుకుని వాళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో ఏకడంటే ఏకమై, యాహీద్ అంటే ఒక్కడు లేదా ఒకే ఒక్కడు. అంటే వాళ్ళు ఏకమై ఒక్కడిగా ఉన్నారని చూపిస్తున్నారండి. పైగా భిన్నత్వం, బహుళత్వంలో ఏకత్వంలో బహుళత్వం అని అంటున్నారండి. కాబట్టి వీటి గురించి మనం ఆలోచన చేద్దాం. ఓకేనా? ఏకడనే పదము ఏ సందర్భంలో వాడారు అని మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్న ప్రార్థన కదండి. ఆ ప్రార్థనలో ఏమని మరి ఇక్కడ రాయబడింది అని అంటే, తండ్రి నీవును నేనును ఎలాగూ ఏకమై ఉన్నామో వారు కూడా మన యందు ఏకమై ఉండాలి, లేదా వారు ఈ వాక్యమందు ఏకమై ఉండాలి అని ఈ ప్రభు అయిన వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసిన సందర్భం అండి. ఇప్పుడు తండ్రి కుమారులు ఇద్దరు ఏకమై ఉన్నారు అంటే ఏకమై ఉన్నారు కదా, ఒకే ఒక్కరు కదా, అంటే ఇద్దరు ఒక్కటే కదా అనే ఆలోచనలో వచ్చారండి. కానీ ఏకమై అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడిందండి. నేను పరిశీలన చేసినప్పుడు నాకు తెలిసింది, మీతో పంచుకుంటున్నాను. ఈ పదము క్రీస్తు మరియు తండ్రి మధ్య ఉండే ఏకత్వాన్ని, అలాగే విశ్వాసుల మధ్య ఉండాల్సిన ఏకత్వాన్ని సూచిస్తుంది. ఏకమై అంటే ఒక ఉన్నతమైన ఐక్యత లేదా సమన్వయం, ఒకరికొకరు మిళితం కావడం అనే భావమే ప్రధానంగా ఉద్దేశం అవుతుంది. ఓకేనండి, చూసారు కదా. ఇప్పుడు ఏకమైన అర్థం ఏంటిది? వీళ్ళేమో ఒక్కరు, ఇద్దరు ఒక్కరిగా ఉన్నారనే పదాన్ని ఏకమై అనే పదాన్ని లేదా ఏకత్వం అనే పదాన్ని వీళ్ళు మనకు ఆ అర్థాన్ని అపార్థం చేసే ప్రయత్నం చేస్తున్నారండి. ఇప్పుడు ఏకడనే పదము ఏకమై అనువదించి ఒకటి లేదా ఏకత్వం అనే అర్థం వస్తుంది. ఓకేనా? అంటే ఇది వ్యక్తుల మధ్య పరిపూర్ణమైన ఐక్యతను సూచిస్తుంది. అంటే వ్యక్తులు ఇద్దరుగా ఉన్నారు, వారి మధ్య ఐక్యతను సూచించేది ఏంటంటే
అన్నా డబ్బులు కట్టండి ఒక నిమిషం. మీరు మాట్లాడే అలా మీరు మాట్లాడండి. ఓకే అండి. అలాగే ఇక్కడ ఏకడైన పదం గురించి మనం విన్నాం. దీని గురించి ఏమని మనకు అర్థమైంది? ఒక ఉన్నతమైన ఐక్యత లేదా పరిపూర్ణమైన ఐక్యత. అలాగే తండ్రి కుమారులు ఇద్దరు ఏకమైన పదాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండాల్సిన ఐక్యత గురించి మాట్లాడుతుంది. మరి అలాగే మాట్లాడుతూ విశ్వాసుల మధ్య ఉండవలసిన ఏకత్వాన్ని కూడా సూచిస్తుంది అన్నది. అవును, మరి యోహాను సువార్త 17:22 అక్కడ రాయబడిన సందర్భం కూడా మనకు తెలుసు. మనము ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండవలనని వాక్యమందు తండ్రి మీకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. అంటే వారును ఏకమై ఉండాలంటే ఉన్న 12 మంది శిష్యులు కూడా ఏకమై ఉండాలంటే అందరూ ఒకటేనా, లేదా 12 మంది వ్యక్తుల మధ్య ఉండాల్సిన ఐక్యత గురించి మాట్లాడుతున్నాడా? ఒకవేళ వీరి మధ్య ఉండవలసిన ఐక్యత గురించి ప్రభు మాట్లాడితే ఖచ్చితంగా తండ్రి కుమారుల మధ్య కూడా ఇద్దరు ఒకటిగా ఉన్నారని కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండాల్సిన ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. ఓకేనండి. మరి అలాగే యాహీద్ అనే పదం ఉందండి. యాహీద్ అంటే ఒకే ఒక్కడు అనే పదం మనం చూస్తున్నాం కదా. యాహీద్ అంటే ఏంటంటే ఏకమైన లేదా ఒంటరిగా ఉన్నా లేదా ప్రత్యేకమైన, ప్రధానంగా మాత్రం ఒకే ఒకడు ఏకైకమైన పదం మనం కనిపిస్తుందండి. ఈ యాహీద్ అనే పదము మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో కనిపిస్తుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం అండి. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఏముందని మనం చూడగలిగితే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఒక్కడే అనే పదం ఉంది కదండి. ఒక్కడే అనే పదాన్ని చూడగానే చూసారా, ఒక్కడే అలా ఏకమై ఇలా ఒక్కడే ఉన్నాడు. ఈ సందర్భం ఏది? లోకంలో ఉన్న మరి దేవతలుగా పిలువబడిన వాటిని చూపిస్తూ మనకు మాత్రం దేవుడు ఒక్కడే ఉన్నాడనే సందర్భం గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఇద్దరు లేరని కాదు, యేసుక్రీస్తు వ్యక్తిగా వేరుగా లేడని కాదు అర్థం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు లేడని కాదు అక్కడ అర్థం. లోకంలో ఉన్న ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వారు విగ్రహారాధనకు వెళ్తున్న సమయంలో దేవాది దేవుడే కల్పించుకుని మాట్లాడిన మాట ఇది. లోకమందు లేదా ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అంటే ఒక్కడే అనే పదం ఏంటిది? యాహీద్ అనే పదం అండి. ఇది ఏ సందర్భంలో వాడిండు? లోకానికి లేదా ప్రపంచానికి దేవుడు ఒక్కడే అని చెప్పే సందర్భంలో. ఈ పదాన్ని కూడా తీసుకొని ఏకడైన పదాన్ని ఈ పదాన్ని తీసుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇద్దరు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బైబిల్కు భిన్నంగా ఉన్నది. వారు తెలుగు బైబిల్లో ఏదైతే మరి ఈ పదాలు లేదండి గ్రీకు ఎబ్రి భాషలో ఉన్నాయని ఏదైతే చెప్తారో ఎబ్రి భాషలో చక్కగా ఇలాగే ఉందండి. అక్కడ వాళ్ళు ఏమని చెప్తారు మరి అంటే, అక్కడ ఏమని చెప్తారంటే మనం చూసినట్లయితే యాహీద్ అనే పదాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఏమనుంది చూద్దామండి. ఇక్కడ ఏమనుందో చూద్దామా. చూద్దామండి. ఇక్కడ ఏమనుందంటే యాహీద్ అంటే ఒకే ఒక్కడు ఏకైకుడు
అని మనకు కనబడుతుంది. ఇది దేని చూపిస్తుంది అంటే దేవునితో ఉన్న ఏకైక సంబంధం గురించి అట. ప్రజల మధ్య ఏకతను సూచించడానికి వాడతారంట. ఇకపోతే సామాన్యంగా ఏకతను అనేది ఎక్కడ చూపిస్తారంటే కొన్ని వాక్యాలలో దేవుడు ఒక్కడే, ఆయనకు ఏకైక రాజ్యం ఉంది అని చూపించే ప్రయత్నం చేస్తారట. అంటే దేవుడు ఒక్కడే అనే సందర్భంలో యాహీలని వాడతారని ఇక్కడ చెప్తాడు. అవును, దేవుడు ఒక్కడే, ఆయన ఎవరు? ఆయన దేవుడులో ఒక్కడే అని చెప్పేసి ఆయన ఎవరని చెప్తాడు? ఆయన తండ్రి అని చెప్తారు. అలాగని యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి ఇద్దరు ఏకమైన ఆయన పదాలు ఎదురు భాషలో కూడా లేవు కదండి. మరి అంటే లేని పదాలని వీళ్ళ సిద్ధాంతాలను మరి బలపరుచుకోవడానికి అర్థంగా జనాలకు తెలుగు భాష, మన తెలుగు రాష్ట్రంలో ఉన్న వారికి ఎబ్రి భాష కానీ గ్రీక్ భాష కానీ రాదు కనుక మనం నిజంగా వాళ్ళు అనుకున్నప్పుడు మనం ఏమనుకుంటామండి, ఖచ్చితంగా ఎబ్రి భాషలో కూడా అలాగే అర్థం వచ్చే విధంగా ఉండొచ్చు. అంటే తెలుగు బైబిల్లో మరి నిజంగా చాలా అనువాదం చేయబడి నిజమే కదా. అలాంటప్పుడు వేరే అర్థాలు ఉండొచ్చు అని మనం అనుకుంటాం. లేదండి, ఏమాత్రం కూడా తెలుగు బైబిల్ అనేది హెబ్రీ గ్రీకు బైబిల్కి ఏమాత్రం తీసుకోలేదు. బిఎస్ఐ వాళ్ళు, ద బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తర్జుమా చేశారు. మూల భాషలో ఏ అర్థం ఉందో, మూల భాషలో ఏ పదం ఉందో ఖచ్చితంగా తెలుగు భాషలో కూడా అదే పదాన్ని, దానికి సమానమైన పదాన్ని, సమానమైన అర్థాన్ని వచ్చే విధంగా తర్జుమా చేశారండి. ఇక ఎబ్రి భాషలోనైతే ఇదే దీనికి ఈయన్న అనే పదం ఉందండి. అంటే ఏకమైన పదానికి ఈయన్న అనే పదం ఉంది. దాని అర్థం కూడా ఏమిటి అంటే ఏకత్వము, బలమైన ఐక్యత, సమైక్యత, సమన్వయం అని అర్థాలు ఉన్నాయండి. అలాగే హెయిస్ అనే పదం ఉందండి గ్రీక్ భాషలో. అది ఒక్కటి, ఒకే ఒకడు, ఒక్కడే దేవుడు అనే పదాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయండి. మరి ఇంత బైబిల్లో, ఎబ్రి బైబిల్లో లేదా గ్రీక్ బైబిల్లో ఇంత మంచి అర్థాలు ఉన్నప్పుడు వీళ్ళు కావాలని క్రిటిసైజ్ చేసి అబద్ధపు బోధల్ని, తప్పుడు బోధల్ని మనకి చెప్తున్నారండి. కాబట్టి ఈ తండ్రి కుమారులు ఇద్దరు ఏకమై ఉన్నారంటే ఎబ్రి బైబిల్లో లేదు, గ్రీక్ బైబిల్లో లేదు. తెలుగు బైబిల్ అయితే మనకు సుస్పష్టమే, మనకందరికీ తెలుస్తుంది. ఇకపోతే పుట్టడం అనే పదాన్ని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఈ సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 లేదా 25, 24 నుంచి 24 నుంచి 26 వరకు నేను పుట్టి తిని అని చెప్పిన సందర్భాలు మనకు తెలుసండి. ఇది ఎవరు పుట్టింది ఎవరు ఇక్కడ అని మాట్లాడుతూ పుట్టడం అంటే యేసుక్రీస్తుకు సంబంధించింది కాదండి అది. ఎందుకంటే జ్ఞానం గురించి మాటలు మాట్లాడారు అని చెప్తున్నారండి వాళ్ళు. నిజంగా జ్ఞానం గురించి మాట్లాడారు, జ్ఞానం పుట్టింది అని అన్నారు. జ్ఞానం ఎవరు అంటే యేసుక్రీస్తు కాదంటారండి, ఒప్పుకోరు యేసుక్రీస్తు అంటే. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టాలని ఒప్పుకుంటే ఆయన నిత్యుడు కాదని అర్థమవుతుందేమో, లేదా నిత్యుడు కాదని మనము ఒప్పుకున్నట్లు అవుతుంది అని అనుకుంటున్నారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సామెతల గ్రంథంలో రాయబడింది ఆ జ్ఞానం యేసుక్రీస్తు ప్రభుల వారే. పౌలు గారు మాట్లాడుతూ కొరంథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ చెప్పిన సందర్భం మన అందరికీ తెలుసు. యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే దేవుని జ్ఞానం ఎవరు? నిజంగా జ్ఞానమే పుట్టింది అని అనుకుంటే జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారండి. అంటే పౌలు గారు చెప్పిన మాటలు వీళ్ళకి అవసరం లేదు, బైబిల్ చెప్పిన మాటలు వీళ్ళకి అవసరం లేదు, అసలు పరిశుద్ధాత్మ రాయించిన మాటలు అవసరం లేదు. వారికి నచ్చినట్టుగా అపార్థం చేసుకుంటున్నారు స్వకీయ నాశనానికే. కాబట్టి మరి అక్కడ పుట్టింది జ్ఞానమా యేసుక్రీస్తు అంటే ఖచ్చితంగా జ్ఞానము, ఆ జ్ఞానమే యేసుక్రీస్తు అండి. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు. నిజంగా మనకు డౌట్ గా ఉంటే ఒక వచనం మనం చూద్దాం. నిజంగా జ్ఞానం పుట్టిందా అనే వచనాన్ని మనం చూద్దాం, లేదా యేసుక్రీస్తు ఆ జ్ఞానం యేసుక్రీస్తేనా అనే వచనాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం అండి. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు అనే వాక్యం ఇక్కడ కనిపిస్తుందండి. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడెను, కానీ ఈ కాలంలో ఆయన ప్రత్యక్షమైన అన్నట్లు మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఆయన ఎప్పుడున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. మరి సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో కూడా ఏం రాయబడిందండి? పర్వతాలు లేకముందు, సముద్రాలు లేకముందు, భూమి రవ్వంతయు పుట్టింపక మునుపు నేను పుట్టి తిని. భూమి రవ్వంత లేకముందు నేను పుట్టి తిని అంటే ఈ జగత్తు పునాది వేయబడక మునుపే నేను ఉన్నాననే పేతురు గారు మాట్లాడిన మాట, సామెతల గ్రంథంలో ప్రభువు చెప్పుకున్న మాట ఎంత చక్కగా ఉన్నది చూడండి. అంటే ఈ జగత్ అనగా భూమి, ఆకాశము, అంతరిక్షము, నక్షత్రాలు, ఈ లోకం లేక ముందు నేను ఉన్నాను.
ఈ జగత్తు లేక ముందు నేను ఉన్నాననే మాట ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడి తనను తను చెప్పుకున్న మాట అండి. అక్కడ కూడా పుట్టి తిని అనే పదం లేదంటే పుట్టి తిని అని అనకూడదు, యేసుక్రీస్తు పుట్టినవాడు కాదు అని అంటున్నారు. నిజంగా మరి ఆ బైబిల్లో ఇక్కడ పుట్టడం, జ్ఞానం పుట్టడం అంటే ఉత్పత్తి చేయడము, ఉత్పన్నం కావడము అనే పదాలు అర్థాలు ఉంటాయండి. మరి ఉద్రీ భాషలోనైతే పుట్టి తిని అనే పదానికి కులాతి అనే పదం అక్కడ ఉందండి. కులాతి అంటే ఏదంటే ఉత్తేజిగా చేయబడ్డాను అంటే ఉత్పన్నమయ్యాను అనే భావం వస్తుందండి మనకు. ఉత్తేజిగా చేయబడ్డాను, ఉత్పన్నమయ్యాను అనే భావం వస్తుంది. లేదా ప్రసవించుట, ఉత్పత్తి కావుట, తిరుగుట, ప్రదర్శింపబడుట, ఉన్నది చేయబడుట అని కూడా అర్థం వస్తుందండి. ఉన్నది చేయబడుట అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ మనం అందరం ఒప్పుకుంటున్న మాట ఏంటంటే ఆల్రెడీ దేవునిలో ఉన్నాడు, మనం కూడా దేవునిలో ఉన్నవాళ్ళం మనం అందరం. కాబట్టి ఆయన పుట్టాడు ఎవరి నుంచి? ఆయనలో నుంచి వచ్చినవాడు, లేదా ఆయనలో నుంచి వచ్చినవాడు అనకూడదని చెప్తున్నారండి ఈరోజు. లేదండి, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునిలో ఉన్నవాడు. కాబట్టి ఉన్నది చేయబడుట అని అర్థం కూడా ఇక్కడ వస్తుందండి. ఉన్నది చేయబడుట. నిజంగా ఆ పదాన్ని మనం చూసినట్లయితే గ్రీకు భాషలో కూడా మోనోజెనస్ అనే పదం ఉంటుందండి. మోనోజెనస్ అంటే ఏంటంటే పుట్టాడు, ఒకటి మాత్రమే పుట్టిన ఏకైక కుమారుడు అని అర్థం వస్తుందండి. ఒకటి మాత్రమే పుట్టిన ఏకైక కుమారుడు అని అర్థం వస్తుంది. ఈ వచనం ఎక్కడుంది అంటే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉందండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు అని పదం మనకు కనిపిస్తుంది అక్కడ. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు అనే వాక్యంలో ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడంటే అద్వితీయ కుమారునిగా పుట్టాడు అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు. ప్రథమమైన దాన్ని యెహోవా నన్ను కలుగజేసెను అనే పదాలకు సరిపోయే విధంగా 3వ అధ్యాయము 16వ వచనంలో యోహాను సువార్త మనకు కనిపిస్తుంది. ఏమనుందండి అక్కడ? యోహాను గారు మాట్లాడుతూ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశించక నిత్య జీవం పొందును అనే పదాలు మనకు ఎక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఆయన పుట్టేశాడు, అలాగే అద్వితీయ కుమారునిగా పుట్టేశాడు. ఈ మాట మీద వీళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటే పుట్టాడనే పదానికి వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే పుట్టాడంటే యేసుక్రీస్తు ప్రభువుని తక్కువ చేసినట్టు అవుతుంది అనే ఆలోచనలో వీళ్ళు వెళ్ళిపోతున్నారండి. నిజంగా ఈ పదం తెలుగు బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటే ఇది పుట్టాడనే పదం గురించి తెలుగు బైబిల్ అంటే తెలుగు బైబిల్లో ఈ పదం తప్పుగా ఉంది అని చెప్పాలని వీళ్ళ ఉద్దేశం అండి. తెలుగు బైబిల్లో ఈ పదం తప్పుగా ఉంది అని చెప్పాలని వీళ్ళ ఉద్దేశం. అదే మరి ఇబ్రీ బైబిల్లో లేదా గ్రీకులో ఏమనుందండి? మోనోజెనస్ ఉంది కదా గ్రీకులో. ఆ పదానికి అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ పదానికి అర్థం ఏంటో మనం చూద్దామండి. మోనోజెనస్ అంటే ఏంటో చూద్దాము. అద్వితీయమైన ఒకటి మాత్రమే పుట్టిన ఏకైక కుమారుడు అని అర్థం. అద్వితీయ కుమారుడు లేదా అద్వితీయ కుమారుడు అని రాశారు కానీ తెలుగులో ఎంత చక్కగా ఉంది చూడండి. మోనోజెనస్ అంటే గ్రీకు పదానికి అద్వితీయ కుమారుడు అని అర్థం ఉందండి, లేదా ఒక్కడు మాత్రమే పుట్టిన లేదా ఏకైక కుమారుడు అని అర్థం ఉందండి. ఇంత చక్కగా బైబిల్లో ఉంటే గ్రీకు భాష ఎబ్రీ భాష అనుకుంటా మనల్ని తప్పుదారి పట్టించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారండి. అలాగే క్రైస్తవ సమాజాన్ని కూడా కలవరాన్ని గురి చేస్తూ ఆందోళన గురి చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మనం ఎవరి మాట వినకూడదు. ప్రపంచంలో ఎంతమంది బోధకులు ఉన్నా ఎవరున్నా యేసుక్రీస్తు చెప్పిన బోధ పైన మనం నిల్చుండాలనేది నేటి కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అండి. మరి ఈ పుట్టిన పదాన్ని మనం చూద్దాం. ఇక్కడ అండి ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న పదాన్ని మనం చూద్దాం. ఏమనుంది? అధ్యాయం 16వ వచనంలో గ్రీకు పదము మోనోజెనస్ అనే గ్రీకు పదానికి అర్థం అద్వితీయమైన ఒకటి మాత్రమే పుట్టిన అని ఉంటుందండి. ఈ పదం ప్రత్యేకంగా ఒకే ఒక నిర్దిష్ట లేదా అద్వితీయ కుమారుడు అనే అర్థంలో వాడబడుతుంది. లేదా తెలుగులో ఇది ఏమని ఉంటుందంటే
తన యూనిక్ కుమారుడు, అంటే యూనిక్ అంటే ఏకైక అండి, యూనిక్ కుమారుడు లేదా అద్వితీయ కుమారుడు అని అని ఉంటుంది. అలాగే ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే దేవుడు తన ఒంటి కుమారుడిని లోకమునకు ఇచ్చెను అనే అర్థాన్ని బలంగా సూచిస్తుంది పదం. మొనజినస్ అంటే ఏంటంటే దేవుడు తన ఒంటి కుమారుడిని లోకమునకు ఇచ్చెను అనే అర్థాన్ని బలంగా సూచిస్తుంది అనే మాట ఇక్కడ అర్థాన్ని లేదా మీనింగ్ ఇక్కడ ఇచ్చారండి. అర్థమవుతుంది. అంటే మోనోజీనియస్ అంటే ఏంటి? పుట్టినవాడని ఉంది. మరి తెలుగు బైబిల్లో పుట్టడం అనేది ఆ పదం తక్కువ పడ్డదని చెప్తున్నారు కదా. మరి గ్రీకు భాషలో కూడా మోనోజీనియస్ అనే పదము పుట్టాడు, పుట్టినవాడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, లోకానికి ఇచ్చిన ఆయన. అంటే ప్రధానంగా అండి ఆయన తండ్రి అని ఇక్కడ కనబడుతుందంటే, కుమారుడు అని ఇక్కడ కనబడుతుందంటే ఆల్రెడీ మీద సంబంధం కనబడ్డప్పుడే మనకు అర్థమైపోయింది. ఆల్రెడీ ఆయన దేవుడు, దేవుని కుమారుడు. కొంతమంది ఆది కాండంలో ఉన్న మాటను కూడా తీసుకొని మన పేరుకు చెప్తున్న మన స్వరూపం అండి మరలం చేయడం అనగానే, మన స్వరూపం అంటే ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపం. అలా మన ఆయన ఎందుకన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు. మరి ఆ స్వరూపం ఎవరని తెలిసింది? దేవుని, ఆయన దేవుని స్వరూపము అని మనకు కనబడుతుంది కొలసీలు రాసిన పత్రికలో. ఆయన దేవుని స్వరూపి అయ్యింది లేదా దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండే ఉంటుంది. ఆ దేవుని స్వరూపం అనగానే మనం ఎలా తీసుకోవద్దని అంటే, స్వరూపం అనగానే వీళ్ళేమన్నారు? అసలు దేవుని రూపం ఆయన్నే, అంటే దేవుని రూపం ఆయన్నే. కాబట్టి ఇద్దరు ఒక్కటే, ముగ్గురు ఒక్కటే అనే పదం వాడుతున్నారండి. ఇక్కడ మనం ప్రధానంగా మనం చూసుకుంటే దేవుని స్వరూపం కలిగిన వాడు క్రీస్తు స్వరూపం కలిగిన వాడు దేవుడా? మనం ఆలోచించుకోనండి. దేవుని స్వరూపం కలిగిన వాడు క్రీస్తు అని రాయబడింది అక్కడ. దేవుని స్వరూపం కలిగిన వాడు ఏ అని రాయబడిందా? లేదా క్రీస్తు స్వరూపాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అన్నాడా? దేవుని స్వరూపాన్ని క్రీస్తు కలిగి ఉన్నాడు. అంటే దేవుని యొక్క జనరేటర్ అయిన ఆ జనరేటర్ లో నుంచి వచ్చింది ఇదంతా. ఎవరు? ఈ ప్రపంచం అంతా, మనమంతా ఆయన వల్ల కలిగిన వారం, మనం ఆయన నుండి వచ్చిన వారం, ఆయన వల్ల కలిగించబడిన వారం మనం. ఎన్ని పదాలండి, ఎన్ని పదాలు కానీ గ్రీకు పదాలు కానీ చూస్తానండి, తెలుగు భాషలో అచ్చుగుద్దినట్టుగా ఎలాగైతే ఉందో ఒక్క తక్కువ లేదండి. తెలుగు అర్థం, మీనింగ్, భావం అనేది పాడవకుండా చాలా చక్కగా బిఎస్ఐ వాళ్ళు రాశారండి. చాలా మంది రాని దాన్ని అంటే వారి సిద్ధాంతాన్ని బలపరుచుకోవడానికి చెబుతున్న మాటలే తప్ప అసలు తెలుగు బైబిల్ గ్రీకు ఎబ్రీ భాషకు చాలా దగ్గరగా ఉంది. అది బైబిల్ గ్రంథంలో అని చెప్పబడింది. ఇదిగో కొత్త నిబంధన ఎక్కడి నుంచి అండి? ఎబ్రీ భాష నుంచి అనువాదం చేయబడింది అని ఉందండి. ఇంగ్లీష్ నుంచో, లాటిన్ నుంచో, ఇతర భాషల నుంచి అనువాదం చేయబడలేదు. డైరెక్ట్ మూల భాషలో నుంచే తెలుగు భాషలోని కానీ మూల భాషలో నుంచి తెలుగు భాషలోని కానీ అనువాదం చేయబడ్డారు. ఏ భాషలోనికి వచ్చినా డైరెక్ట్ మూల భాష నుంచి అనువాదం చేశారు. ఇంగ్లీష్లోని లాటిన్ ఇంగ్లీష్ కు మూలం ఏంటంటే గ్రీకు భాష. గ్రీకులో నుంచి లాటిన్ నుంచి ఇంగ్లీష్కి వచ్చింది. అలా ప్రతి భాషలోనికి మూల భాషలో నుంచి తర్జుమా చేశారు తప్ప వేరే భాష నుంచి తర్జుమా చేయలేదు. కాబట్టి మరి ఎబ్రీ భాషలో కానీ గ్రీక్ భాషలో కానీ చాలా చక్కగా ఉన్నది. మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అలాగే బైబిల్ గ్రంథంలో కన్నాను అని అన్నది. నేను నిన్ను కని ఉన్నాను అనే పదం కనిపించిందండి. కన్నానని అనకూడదు, బైబిల్ తప్పుపడ్డాయి. అంటే వీళ్ళకి అర్థం కాని విషయాలన్నింటినీ తప్పుపడ్డాయని చెప్పడం వీళ్ళకి అలవాటుగా మారిపోయినట్టున్నది. ఆ కన్నాన్ అనే పదము గ్రీక్ భాషలో ఇడాన్ లేదా ఐడాన్ అనే పదం ఉంటుందండి. ఇడాన్ అంటే అర్థం ఏంటంటే నేను నిన్ను కన్నాను లేదా నేను నిన్ను చూశాను. అంటే చూడటం, కనిపించడం అంటే ఏంటంటే చూపించడం అని అర్థం అండి. కనిపించడం అంటే చూపించడం. అంటే దేవుడు చూపించాడు మనల్ని, లేదా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపించాడు. లేదా నేను చూశాను అంటే అర్థం ఏంటి? చూశానంటే కన్నడమా అండి? ఒక అర్థం ఏమో కని ఉన్నానన్నది, మరలా దాని పక్కన ఏమని ఇచ్చాడు? నేను చూశాననే అర్థం కూడా వస్తుందని చెప్పాడు. చూశానంటే అర్థం ఏంటిది? చూశాను అంటే కూడా కనటమే బైబిల్ ప్రకారం. అవునండి, చూశానంటే బైబిల్ ప్రకారం కనటమే. ఎలా అవుతుందని మీరు అనుకుంటే కీర్తన గ్రంథంలో మనందరికీ తెలిసిన వచనమేనండి. పిండమునై ఉండగా, ఇదిగో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. అంటే మనం గర్భంలో ఉన్నప్పుడు దేవుని కన్నులు చూసాయట. ఎందుకు? పిండంగా ఉన్నప్పుడు దేవుని కన్నులు ఎందుకు అందిస్తున్నాయి? తల్లి గర్భంలోని మనం వెళ్ళేటప్పుడు దేవుని కన్నులు ఎందుకు అందిస్తున్నాయి? చేయడానికండి. అంటే నిర్మాణం చేయడానికి, మనల్ని క్రియేషన్ చేయడానికి, మనల్ని మన యొక్క ఆకారాన్ని రూపొందించడానికి.
అంటే చేస్తున్నాడంటే ఆయన కంటున్నాడా లేదా? కంటున్నాడండి. చూశాను అన్న పదం కూడా కంటున్నాడని అర్థం. ఇక్కడ ఈడాన్ అనే పదం ఉన్నది. చాలా చక్కటి అర్థాలు తెలుగులో యాక్టివ్గా ఆచారాన్ని అనువాదం చేశారు. వీళ్ళకి అర్థం కాదు ఏదో అనుకుంటున్నారు తప్ప బైబిల్ గ్రంథంలో చాలా తెలుగు బైబిల్ చాలా చక్కగా ఉంది. మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మనం ఎవరో చెప్పిన బోధలకు ఏదో సమాజం మీద మనల్ని క్రిటిసైజ్ చేస్తుంది, మనల్ని ఇబ్బంది పెడుతుందని మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం కలిగి ఉన్నది దేవుణ్ణి, మనం కలిగి ఉన్నది క్రీస్తు బోధన. దాని అందు మనం నిలిచి ఉండాలి. సొంత కుమారుడు అనే పదం బైబిల్లో మనకు కనబడుతుంది. సొంత కుమారుడు, తండ్రి అనే పదం కనిపిస్తున్నది, కన్నాననే పదం చూసాము, పుట్టాడనే పదం చూసాం మనకు. అలాగే ఏకత్వానికి సంబంధించిన పదాలు కూడా చూసాం మనం. అన్ని పదాలు తెలుగు బైబిల్లో చాలా చక్కగా ఉన్నాయి. దేవుడు ఏకకోశ ప్రభుల వారిని ఏమన్నాడండి? సొంత కుమారుడు అన్నాడు. రోమపత్రిక 8:4 నా సొంత కుమారుడు అని అన్నాడు. సొంత కుమారుడు. సొంత కుమారుడు అంటే ఎబ్రీ భాషలో ఏమన్నాడంటే బెన్ అనే పదంతో ఉన్నాడండి. బెన్ అనే పదం అండి. బెన్ అంటే అర్థం ఏంటంటే కుమారుడు అని అర్థం. మరి తెలుగు బైబిల్లో కుమారుడు అని రాయబడింది కదా. ఇప్పుడు పాత నిబంధనలో కూడాను నేను నేడు నిన్ను కనుగొన్నాను, లేదా నా కుమారుని ముద్దు పెట్టుకున్న వాడిని దేవుడు తొందరగా కోపించిన కీర్తన గ్రంథంలో మనకన్న వచనం అండి. దేవుడు కోపించును, మీరు కుమారుని ముద్దు పెట్టుకున్న ఇలా ఆయన కోపించిన అంటది. అంటే కుమారుడు అనే పదం అక్కడ కూడా రాయబడింది కదా. కుమారుడు అంటే ఎబ్రీ భాష ఏంటంటే బెన్ అని అర్థం అండి. బెన్ అనే పదం ఉంది. ఆ పదానికి అర్థం కుమారుడు అని ఉంది బైబిల్లో. కుమారుడు అన్న అనకూడదు, సొంత కుమారుడు అన్నాడు. ఇంకా అర్థమవుతుంది. అదే గ్రీకులో అయితే సియోస్ అని ఉంటుందండి. సియోస్ అంటే ఏంటంటే కుమారుడు, పుత్రుడు అని అర్థం. గ్రీకులో అదే అర్థం ఉంది, స్త్రీలో అదే అర్థం ఉంది. సొంత తండ్రి అని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నేను దేవుని కుమారుడు అంటే దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పి దేవదూషణ చేస్తున్నాడని యూదులు అనుకున్నారండి. అప్పుడు అక్కడ రాయబడింది ఏంటంటే సొంత తండ్రి అని రాయబడిందండి. ఆ పదం కూడా ఎబ్రీలో ఏముందంటే అవు అనే పదం ఉంటుందండి. అవు అంటే అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం. అదే గ్రీకులో కూడా తండ్రికి పాటీర్ అని అర్థం ఉందండి. అంటే పాటీర్ అనే పదానికి తండ్రికి ఏమని అర్థం ఉందంటే తండ్రి అని అర్థం ఉంది, లేదా దైవ తండ్రి అని అర్థం ఉందండి. ఇంకా చక్కగా బైబిల్లో ఉన్నాయండి. అలాగే ఇంతకుముందు మనం స్వరూపం చూసాం కదా. స్వరూపం అంటే ఏమని తీసుకోవాలి మనము? స్వరూపం అంటే స్వభావం, తండ్రి యొక్క స్వభావాన్ని తీసుకోవాలి మనం. స్వరూపాన్ని ఎబ్రీ భాషలో స్లేమ్ అనే పదము కనిపిస్తుందండి. అంటే ప్రతిబింబం అని అర్థం అండి, లేదా ప్రతిమ అని అర్థం అండి, స్వభావం అని అర్థం అండి, లేదా సత్వం అని అర్థం అండి, లేదా అధికారం అని అర్థం అండి, లేదా శక్తి అని అర్థం అండి. అందుకే యేసు దేవుని శక్తియు అని కూడా రాయబడింది మన బైబిల్లో. ఇంత చక్కని పదాలు మనకు బైబిల్లో ఉన్నాయండి. అలాగే గ్రీక్ లో కూడా మనం స్వరూపం చూస్తే మార్సే అని ఉంటుందండి. మార్సే అని అంటే అర్థం ఏంటంటే రూపము, లేదా రూప గుణము, లేదా సారూప్యమై ఉండే స్వభావము. ఇంత చక్కని పదాలు మరి ఎబ్రీ భాషలో కానీ గ్రీక్ భాషలో కానీ ఇంత చక్కగా ఉన్నాయండి. ఈ సందర్భంలో మనం కొన్ని వచనాలు చూద్దాం. ఇప్పటి వరకు ఎబ్రీ భాషలో ఉన్న అర్థాలు, గ్రీక్ భాషలో ఉన్న అర్థాలు మనం చూసుకుంటూ వెళ్ళిపోయాం కదండి. ఈ సందర్భంలో ఒక వచనం మనం చూద్దాం. ఓకేనండి, చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారే ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారే ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త, ఈ వచనం మీరు అందరు దయచేసి తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం అండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. ఎవరైనా చదివే ప్రయత్నం ఏం తెలిసి యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. ఓకేనండి. నేను వెళ్ళి మీతో వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా. తండ్రి నాకన్నా గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన నేను తండ్రి ఏదో వెళుతున్నానని మీరు సంతోషించుతారు. సరే అండి, ఓకేనండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఏమని రాయబడిందండి? తండ్రి నాకంటే గొప్పవాడు. ఎవరు చెప్తారండి మాట? యేసుక్రీస్తు ప్రభుల వారే కదా. తండ్రి అనే పదం యూజ్ చేసినప్పుడే, ఆల్రెడీ ఉపయోగించినప్పుడే తండ్రి గొప్పవాడు. తండ్రి అంటేనే గొప్పవాడు, పెద్దవాడు, అన్నిట్లో గొప్పవాడు. తండ్రి నాకంటే గొప్పవాడు. అలాగని కుమారుడు తండ్రితో సమానుడు అనే పదం దేనిలో ఉపయోగించాడు? అక్కడ నేను తండ్రితో దేవునితో సమానంగా ఉండే భాగ్యమని ఉండటం, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నన్ను నేను రిక్తునిగా, దాసుడి పోలికగా
దాసుడి పోలికగా లేదా దాసుడి పోలికతో ఈ లోకానికి వచ్చానని చెప్తాడు. కొలతీలు రాసిన పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఈ మాటలు మనకు కనిపిస్తాయండి. అంటే దేవాది దేవునితో సమానుడని ఈ పదము ఏ ఉద్దేశంలో రాయబడిందంటే, కుమారుడు తండ్రి ఇంటిలో సమానుడే కదా, దాసుడు కాదు కదా. కానీ దాసుని పోలికగా భూమి మీదకి వచ్చాడు, కానీ తండ్రితో సమానుడే. ఎలా సమానుడు? తండ్రితో సమానుడు. తండ్రి దేవునితో సమానుడు అన్నట్టు అర్థమైంది. దేవునితో సమానం అంటే దేవుడు ఉన్న చోటనే ఉంటాడు, దేవుని సింహాసనం మీదనే కూర్చుంటాడు. అందుకే చాలా సందర్భాల్లో యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాను, యేసు దేవుని సింహాసనం మీద తన కుడిపార్శ్వమున ఉన్నాడు, కూర్చున్నాడు, నిల్చున్నాడు అనే పదాలు మనకి ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం. ఆయన కూడా మాట్లాడుతూ, నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా తండ్రి సింహాసనం మీద, నా సింహాసనం మీద నేను కూర్చుని పెడతాను అని అన్నాడు. అంటే ఆయన సింహాసనం మీద ఇంతకీ దేవుడున్న మరి సింహాసనము, అది ఆయన సింహాసనం అయితే మన సింహాసనం ఏది? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సింహాసనం. మరి ఇంత చక్కగా యేసుక్రీస్తు ప్రభుల వారే తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పిన మాటను ఏం చేస్తారు వీళ్ళు? మరి తండ్రి అనే పదాన్ని ఏం చేస్తారు? తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పిన వాక్యాన్ని తప్పుపడతారన్నాక అవును మరి, ఎందుకంటే బైబిల్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు పైగా ఇంకా చాలా విదూరమైన మరి బోధలు వినవలసిన దుస్థితి మనకు వచ్చిందండి. ఏంటి అని అంటే, అసలు మనం దేవుని పిల్లలమే కాదంటే ఇంకా ఎవరు మరి? మనం జంతువుల కంటే కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ చేయబడినవారం తప్ప అసలు జంతువుల్ని మనల్ని ఏకం చేసేసారండి. నిజమే, తెలివి లేని ప్రతివాడు పశుప్రాయుడు అన్నాడండి. అంటే తెలివి లేని ప్రతివాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పశువులతో నేను సమానం అని చెప్పుకుంటున్నాడు. అంతే కదండి. మరి ఇంత చక్కని మాటలు దేవుడే, యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన బోధ ప్రారంభించి ఆయన కంటే గొప్ప బోధకుడు ఎవరున్నారు చెప్పండి? బోధకుడు అని పేరు ఎవరికి పెట్టకూడదు అని ఇంత చక్కగా చెప్పాడండి. ఎందుకంటే మీరు బోధకుడు అని ఫీల్ అవుతున్నారు, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మార్చేసే ఏంటి ఒక దురదృష్టవంతుడు. బైబిల్ గ్రంథంలో అనేకులు బోధకులు కాకుండండి. ఎందుకంటే కఠినమైన శిక్ష ఉంది. ఎందుకంటే లేనిది చెప్పకూడదు, ఉన్నదే చెప్పాలి. దేవదూత దిగి వచ్చి చెప్పిన వాడు శాపగ్రస్తుడే. మనం మాత్రం లేని చెప్తే ఎందుకు జీవించబడిన వారమ్మా చెప్పండి? ఎంత చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. ఇంకో వచనం చూద్దాం. తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాట చెప్పాడు కదా, ఇంకో వచనం చూద్దాం మనం. నేను ఒక్కడనై ఉండక నేనును నా తండ్రి కూడా ఉన్నామనే పదం కనిపిస్తుందండి అక్కడ. ఓకేనండి. నేను ఒక్కడనై ఉండక నేనును నా తండ్రి కూడా ఉన్నాము అనే పదం కనిపిస్తుందండి. ఎంత చక్కని పదాలు బైబిల్లో ఉన్నాయి. ఓకేనండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం అండి. అక్కడ రాయబడిన యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో ఏమైందండి? 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన విశ్రాంతి, యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం అండి. ఆయన విశ్రాంతి దినాచారము ఇరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకునేది గనక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవాలని మరీ ఎక్కువ ప్రయత్నం చేసేది. మనం ఇంతకుముందు చెప్తున్న మాట అండి. దేవుడు సొంత తండ్రి అని చెప్పాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. 17వ వచనంలో ఏముందంటే, నేను దేవుని కుమారుడని చెప్పినందుకు, అది నేను దేవుని కుమారుడను అని చెప్పినందుకు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పాడు, లేదా దేవునితో సమానంగా చేసుకున్నాడని చెప్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళకి ఏమర్థమైంది? యూదులకి ఏమర్థమైంది ప్రభు చెప్పిన మాట? అంటే నా తండ్రి అని చెప్తే దేవునితో సమానమే అని అర్థమైంది. అంటే మనం కూడా ఎలా తీసుకోవాలి వచనాన్ని ఇప్పుడు? అవునండి, దేవుని కుమారుడు అన్నప్పుడు దేవునితో సమానమే అర్థం. అలాగనే ఆయన తండ్రి కాదని కాదు. ఆయన తండ్రి స్థానంలోనే ఉన్నాడు, ఈయన కుమారుని స్థానంలోనే ఉన్నారు. అలాగని ఇద్దరు ఒకే సింహాసనం పైన ఉన్నారు. ఆ సింహాసనం తండ్రిది, ఆ సింహాసనం మీద కుమారుడు కూర్చున్నారు. అంటే తండ్రి సింహాసనం మీద కుమారుడు కూర్చున్నారు. ఆ స్వరూపము తండ్రిది, ఆ స్వరూపం యేసుక్రీస్తుకు ఇచ్చారు. అంటే దేవుని స్వరూపాన్ని ధరించుకున్నవాడు క్రీస్తు తప్ప క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నవాడు దేవుడు కాదు. సింహాసనం యేసుక్రీస్తు కాదు, సింహాసనం దేవునిది. దేవుని సింహాసనం మీద యేసుక్రీస్తు కూర్చున్నాడు తప్ప యేసుక్రీస్తు సింహాసనం మీద దేవుడు కూర్చోలేదు. ఇంత చక్కగా బైబిల్లో దీని అర్థము, భావాలు, థియాలజీ ఇంత చక్కగా ఉంటుంటే దీని అంతటిని పాడు చేసేసి
క్రైస్తవ్యాన్ని గందరగోళం చేయాలన్న ఆలోచనతో వీళ్ళు ఉన్నారండి. చివరిగా ఒక వచనం మనం చూసుకుని చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకా మీకు ఇది విన్న తర్వాత చాలా సందర్భాల్లో అనుమానాలు, సందేహాలు కూడా రావచ్చు. ఎందుకంటే వచ్చిన మనకు నో ప్రాబ్లం అండి. మనకు దేవుడు రాయించిన మరి పరిశుద్ధ బైబిల్ మన మధ్యలో ఉంది. ఇది క్రీస్తు బోధ కనుక దీని అందు మనం నిలిచి ఉంటే చాలు. ఓకేనండి. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా నిత్యుడవు తండ్రి అని రాయబడింది కదండి. అంటే యేసుక్రీస్తు తండ్రి అని పిలిచారు కదండి. అంటే తండ్రి కాకపోతే తండ్రి అని ఎందుకని పిలుస్తారనే సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. వాటన్నిటికీ అవసరమైతే మరొకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చివరికి ఒక వచనం చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దామంట. నేను మీకు అందరికి ఒక ప్రశ్న వేస్తూ దానికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నానండి. మనము ఈ ప్రపంచంలో లేదా ఈ ప్రపంచాన్ని అంటే ఈ సృష్టిని కలిగించింది ఎవరు? సమస్తం కలిగింది ఎవరి ద్వారా? కొలసీలు రాసిన పత్రికలో ఉంటుంది. సమస్తం క్రీస్తు ద్వారా కలిగింది. మరొక సందర్భంలో కూడా కలిగి ఉన్నది, యోహాను సువార్తలో కూడా కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు అని మాట ఉన్నది. అలాగే కొలసీలు రాసిన పత్రికలో పౌలు గారు కూడా మాట్లాడితే ఏమంటారంటే సమస్తం క్రీస్తు ద్వారా సృష్టించబడెను. సమస్తం క్రీస్తు ద్వారా సృష్టించబడెను అంటే క్రీస్తు లేకుండా ఏది సృష్టించబడలేదు అని చెప్తాడండి. మరి అసలు క్రీస్తు ద్వారా సృష్టించబడిందా ఈ ప్రపంచం? లేదా తండ్రి దేవుడు సృష్టించాడా? దేవుని ద్వారా కలిగిందా? క్రీస్తు ద్వారా కలిగిందా? ఈ పదాలు చాలా సున్నితమైన పదాలు, చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సిన పదాలు అంటుందండి. కాబట్టి మనం ఒకసారి ఆ పదాల్లో అర్థం ఏముందో మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం మళ్ళీ చదువుదామండి. 8వ అధ్యాయం 6వ వచనం. ఈ వచనం అందరు చూసి చూడమని నేను చదువుతుంటాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. 8వ అధ్యాయం 6వ వచనం. భూమి మీదనైనను ఆకాశమందైనను దేవతలు అనబడినవి ఇదిన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగను. చూసారా? ఆయన నుండి సమస్తం కలిగను. ఎవరి ద్వారా కలిగిందండి? ఆయన నుండి. దేవుడు అన్నాడు కదా, ఆ దేవుని నుండి సమస్తం కలిగింది. ఆ తర్వాత మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. ఆయన ద్వారా కలిగింది. దాని దేవుడి నుంచి అయితే తండ్రి అని దేవుడి నుంచి అయితేనేమో నుండి అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు గురించి అయితేనేమో ద్వారా అన్నాడు. అంటే తండ్రి నుండి క్రీస్తు ద్వారా కలిగింది. అంటే నుండి అనే పదానికి ద్వారా అనే పదానికి చాలా తేడా ఉన్నది. తండ్రి నుండి జనరేటర్ అయింది, క్రీస్తు ద్వారా క్రియేషన్ అయింది. తండ్రి నుండి జనరేటర్ అయింది, క్రీస్తు ద్వారా క్రియేషన్ అయిందండి. నిజంగా ఈ రోజు మనం ఇంత చక్కని పదాలు, ఇంత చక్కని మాటలు మనం బైబిల్ నుంచి వినగలిగామండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి తండ్రి అని రాయబడింది, కుమారుడు అని రాయబడింది, కన్నాడు అని రాయబడింది, పుట్టాడు అని రాయబడింది. ఇన్ని మాటలండి, ఇన్ని మాటలు. దేవుని స్వరూపం అంటే ఏంటో కూడా మనము చూసాము. ఇన్ని మాటలు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా తెలుగులో స్పష్టంగా ఉన్నాయండి, స్పష్టంగా ఉన్నాయి. పుట్టాడు అనే పదానికి చాలా మంది ఏమనుకుంటారు, పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు? యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నాడు ఈయన. ఈ అర్థం కావడం ఒక ఎగ్జాంపుల్ మీతో చెప్తానండి. రా మెటీరియల్ అనేది ఉంటుందండి, ముడి పదార్థం అంటారు దాన్ని రా మెటీరియల్. ఇప్పుడు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, కిరసనాయిల్ కానీ, అలాగే గ్రీస్ కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే చమురు నుంచి వచ్చింది. ఆ చమురు ఎక్కడుంది? సముద్ర గర్భంలో ఉందండి. అంటే భూమి యొక్క లోతుల్లో వెళ్తే సముద్ర గర్భంలో చమురు ఉంది. ఆ చమురు నుంచి ఏమేమి వచ్చాయి? ఒకటే రా మెటీరియల్, ముడి సరుకు నుంచి ఏమొచ్చాయి? ఒకటే పదార్థంలో నుంచి పెట్రోల్ వచ్చింది, డీజిల్ వచ్చింది, కిరసనాయిల్ వచ్చింది, అలాగే గ్రీస్ కూడా వచ్చిందండి. అలాగని వీటిని వేరు పేర్లతో పిలుస్తున్నామేంటి మరి? అవును కదా, అందులో నుంచి వచ్చాయి. డీజిలే, పెట్రోలే, కిరసనాయిలే. అంటే వాటిని శుద్ధి చేస్తున్న కొద్దీ ఆ పదార్థాలు లాస్ట్ చివరికి మిగిలిపోయింది ఒక మధ్య లాంటి పదార్థం, దాన్నే గ్రీస్ అంటామండి. కాబట్టి మనమందరం కూడా ఎక్కడ ఉన్నాం? మనం అందరము దేవునిలో ఉన్నాం. ఆయన శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు, మొట్టమొదటి వాడు, క్రీస్తులో నుంచి కలిగిన వాడు, క్రీస్తులో నుంచి ఉత్పన్నమైన వాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాది దేవునిలో నుంచి క్రీస్తుగా ఉత్పన్నమైన వాడు, దేవునిలో నుంచి ఉత్పన్నమైన వాడు, దేవునిలో నుంచి క్రియేషన్ అయిన వాడు ఆయన. కాబట్టి ఆయన నియమించబడిన వాడు. కాబట్టి దేవాది దేవుడు పంపగా వచ్చినవాడు, పంపబడిన వాడు. ఎవరి పనుల మీద? దేవాది దేవుని పనుల మీద పంపబడిన వాడండి. అందుకే 12 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాట మనందరికీ తెలుసు. ఇదిగో నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా? అంటే తండ్రి పనుల నిమిత్తం నన్ను పంపించాడు అనే పదాలు మనం ఇక్కడ చూస్తున్నామండి. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
లేదా BOE గారిని లేదా దేశాల గారిని ప్రసన్న గారిని ఎవరు అంటున్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు.